హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ అప్లై చేసేటప్పుడు మీకు ఏవైనా మిస్టేక్స్ అయి ఉంటే మీకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ లాస్ట్ దాకా చూడండి. ఏపీ ఎంసెట్ని 2 కేటగిరీస్గా కరెక్షన్ అనేది ఇనిషియేట్ చేస్తున్నారు. కేటగిరీ 1లో మన వైపు నుండి కరెక్షన్స్ అయితే ఏవి చేయలేము. ఇది వాళ్ళు ఇచ్చిన కనుక ఇన్ఫర్మేషన్. కేటగిరీ 1లో ఏ చేంజెస్ వాళ్ళ తరపు నుండి వాళ్ళు ఇనిషియేట్ చేస్తారంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, ఎగ్జామినేషన్ స్ట్రీము, క్వాలిఫికేషన్, హాల్ టికెట్ నెంబర్, కమ్యూనిటీ. ఇవన్నీ వాళ్ళ నుంచి చేస్తారు. ఇవి చెయ్యాలంటే వీటికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ చూడండి. 10th మార్క్ షీట్ అనేది ఇవ్వాలి. ఏటి కరెక్షన్స్ అంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్కి, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 కరెక్షన్ చేయాలనుకుంటే ఎస్ఎస్సి మార్క్ షీటు, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబరు, ఏపీ ఎంసెట్ అప్లికేషన్ నంబరు, ఇవన్నీ మనము ఈమెయిల్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఈమెయిల్ ఐడి మీరు చూసుకున్నట్టయితే హెల్ప్ డెస్క్ eapset@apsch.org ఈ యొక్క మెయిల్ ఐడికి మనము సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ ఏమైనా చేంజ్ చేయాలనుకోండి, దాన్ని స్కాన్ చేసి పంపించాలా, ఫోటోగ్రాఫ్ సేమ్ స్కాన్ చేయాలా. అదేవిధంగా ఎగ్జామినేషన్ స్ట్రీము, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏమైనా చేంజ్ చేయాలంటే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా స్కాన్ చేసి వాళ్ళకు పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. ఇవి వచ్చి వాళ్ళ నుంచి చేస్తారు, మనం అస్సలు చేయలేమండి. ఈ యొక్క కరెక్షన్స్ ఇక్కడ ఇచ్చిన 8 కరెక్షన్స్ వాళ్ళే చేస్తారు. మన నుంచి కరెక్షన్ డేట్ ఉన్నాయి కన్నా ఆ డేట్స్లో మనం ఖచ్చితంగా చేయలేము. అదేవిధంగా కేటగిరీ 2లో మన తరపు నుండి ఏ కరెక్షన్ చేయగలుగుతాం, మన తరపున 6th మే నుంచి 8th మే లోపల మన నుంచి మనం కొన్ని కరెక్షన్స్ చేసుకోవచ్చు. అవి ఏవంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ అపీరింగ్ ఆర్ పాసింగ్, అంటే 2025లో పాస్ అవుతాము అన్నవాళ్ళు అలాంటివి డేట్స్ ఏమైనా మిస్టేక్ పెట్టినవి, లోకల్ ఏరియా స్టేటస్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మైనారిటీ, నాన్ మైనారిటీ, స్టడీ ఎక్కడి నుంచి ఎప్పుడు చదివామని మెన్షన్ చేసినాం అది, యాన్యువల్ ఇన్కమ్, బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు బ్రిడ్జ్ కోర్సు, స్టడీ డీటెయిల్స్, 6th నుంచి 10th దాకా డీటెయిల్స్ మెన్షన్ చేసినాం ఆ డీటెయిల్స్, మదర్ నేము, ప్లేస్ ఆఫ్ స్టడీ, జెండర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, స్పెషల్ కేటగిరీ, ఎన్సిసి అలాంటివి, అడ్రస్, ఆధార్ డీటెయిల్స్ అండ్ రేషన్ కార్డు, ఇవన్నీ మన నుంచి 6th మే మనము కరెక్షన్స్ అయితే చేసుకోవాలి. ఇంతేనండి. ఈ 2 కేటగిరీస్లో వాళ్ళు కరెక్షన్ అయితే చేస్తారు. ఫస్ట్ కేటగిరీలో మన నుంచి అస్సలు చేయలేము. అవి ఏమని చూసుకున్నట్టే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, ఎగ్జామినేషన్ స్ట్రీము, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, కమ్యూనిటీ. మిగతా కేటగిరీ 2లో వస్తుంది. ఇది 6th మే నుంచి 8th మే లోపల మనం కరెక్షన్ చేసుకోవచ్చు. అంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.